నమస్తే అడ్స్మల్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. నమస్కారం. సార్, ఇప్పుడు ఈరోజు మహిళా దినోత్సవం సార్, ఉమెన్స్ డే. ఈరోజు ఐకాన్ పాలిటిక్స్ చూస్తున్న మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ నా పాయింట్ ఏంటంటే సార్, లాస్ట్ గవర్నమెంట్ 2019 నుంచి 24 దాకా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, అప్పుడు మహిళల భద్రత ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రత అనేది ఎలా పెంచారు? ముందుగా ఈ రోజు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఈ ప్రపంచంలోని మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఎందుకంటే చాలా మంది మహిళల పట్ల ఒక లింగ వివక్ష చాలా దారుణంగా ఉంటూ వచ్చింది మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ. అయితే ఎప్పుడు కూడా పురాణాలని చూసుకున్నా, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, ఈ కలియుగంలో కానీ మహిళ ఎప్పటికప్పుడు తన సమర్థతని, సామర్థ్యాన్ని నిరూపించుకుంటూనే ఉందంట, సమయస్ఫూర్తిని. అయితే ముందుగా మనం మేర్లపాక మురళి అని ఒక రచయిత మహిళల గురించి అగ్గి పుట్టక ముందు, అగ్గి పుట్టిన తర్వాత, ఈ సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రస్తుత కాలంలో ఎలా ఉందనేటువంటి పరిస్థితి గురించి దాదాపు 15-20 ఏళ్ల క్రితం ఒక నవల్లో రాశాడు ఆయన. అందులో ప్రధానంగా ఏంటంటే, ఈ ప్రపంచంలోని మానవులందరూ ఆటవికులుగా ఉన్నప్పుడు, అగ్గి అనేటువంటిది తెలియనప్పుడు, ఉడకబెట్టుకుని తినటం అనేటువంటి కాల్చుకుని కానీ ఉడకబెట్టుకుని కానీ తినటం తెలియనప్పుడు, పచ్చి మాంసం, కాయగూరలు, ఆకుకూరలు, ఏదైనా సరే పళ్ళు ఫలాలు ఏదైనా పచ్చిగా తినటం ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే, అప్పుడు మానవ సమాజం ఒక సమూహాలుగా సంచరించేవారండి. సంచరించినప్పుడు ఒక మహిళ ఆ సమూహంలోని మగవారి అందరి సొత్తుగా ఉండేది. అంటే వాళ్ళకి వయసు రీత్యా కామ, క్రోధ, మదమాశ్చర్యాలకు సంబంధించి మగవాళ్ళకి ఒక కోరిక పుడితే ఆ మహిళ అందరి సొత్తుగా భావించబడేది. అందరితోటి సంగమించాల్సిన అవసరం ఉండేది. అదొక నిబంధన. అప్పట్లో కనుక ఆ మహిళ ఎవరినన్నా నిరాకరించిన, తృణీకరించిన, విభేదించిన, విముఖత ప్రదర్శించిన ఆమెని కోర్ట్ మార్షల్ లాగా ఒక పంచాయతీ పెట్టి, ఆ ఆటవికుల్లో, ఆ సమూహంలోని పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక తీర్పునిచ్చేవారు. రాళ్లతో కొట్టి చంపాలనేటువంటిది ఆ శిక్ష అమల్లో ఉండేదండి. తదనంతరం అగ్గి పుట్టింది. మనిషి ఆహారం, పనివేళలో, వ్యవహారాలు అన్ని మార్పులు రావటం మొదలైంది. క్రమంగా మనిషిలో నాది, నేను అంటే స్వార్థం పెరిగింది. తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని, ఆర్థిక స్వావలంబనని, ఆర్థిక స్థితిగతుల్ని ఏర్పరచుకున్నాడు తను, తన కుటుంబం అనేటువంటి కాలక్రమాన్ని అలా ఏర్పడుతూ వచ్చినాయి. అనేక కట్టుబాట్లు సంఘంలో ఏర్పడ్డాయి. దానికి రకరకాల వాదాలు, మనువాదం అని, ఇంకో వాదం అని రకరకాలుగా ఏర్పడ్డాయి. సతీసాగనమం లాంటి దురాచారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆధునిక సమాజంలో విజ్ఞానం బాగా విస్తృతంగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఒక స్త్రీ, ఒక పురుషుడికి ఒక స్త్రీ అనేటువంటిది ఒక నిబంధనగా మన భారతీయ సంస్కృతి, భారతదేశంలో అదొక కట్టుబాటుగా చెల్లుబాటు అవుతాం. ఎలాగంటే వివాహం రూపంలో లేదా ప్రేమికుల రూపంలో లివింగ్ రిలేషన్ అంటే అది ఆ రకంగా కూడా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ వివాహ బంధం అనేటువంటిది ఆ కుటుంబానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధానికి, బాధ్యతకి ఒక ప్రతిరూపంగా నిలిచింది. అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, ఇది బెస్ట్ అనేటువంటిది ప్రపంచం గుర్తించింది. అయితే ఇక్కడ స్త్రీ ఎవరైతే తనను కట్టుకుందో వారితోటి విముఖత కలిగి
వేరే ఒకళ్ళ మీద ఆవిడికి ప్రేమానురాగాలు ఉన్నా, లేకపోతే అనుకోని పరిస్థితుల్లో వేరే వాళ్ళతో సాంగత్యం నెలకొల్పాల్సి వచ్చినా ఆమె ఇప్పుడు కూడా దోషిగానే చూపిస్తున్నారు. ఆమెనే ఓకే. రాళ్ళిచ్చు కొట్టే సంస్కృతి లేకపోయినా ఈ సమాజం మాటలు ఈటలతో పొడుస్తూ వచ్చింది. ఆ మహిళని ఒంటరిని చేసి మానసికంగా వ్యవస్థను చేస్తాం. ఓకే. అంటే అగ్గి పుట్టక ముందు మహిళ పరిస్థితి ఏంటి, అగ్గి పుట్టిన తర్వాత సమాజం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత శాస్త్ర విజ్ఞాన సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన తర్వాత కూడా మహిళ పరిస్థితి ఏంటి అంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు తన అభీష్టం మేరకు నడుచుకునే అవకాశాలు మృగ్యం అంటే పరిమితంగా ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో కొంత మహిళ స్వేచ్ఛగా ఉన్నమాట వాస్తవమే. అవును. ఆస్తిలో సగభాగం వచ్చింది, రిజర్వేషన్ కల్పించబడ్డాయి, అనేక పథకాల రూపంలో ప్రభుత్వాలు మహిళలకి బాసటగా నిలుస్తూ ఉన్నాయి. అయినా సరే మహిళ పట్ల లింగ వివక్ష అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది. ఇది వాస్తవం ఇప్పటికీ కూడా, అంటే ఎంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా. అయితే మన పురాణాల్లో కానీ చారిత్రక ఇతిహాసాల్లో కానీ మహిళ పాత్ర ఏంటనేటువంటి చూస్తే, పురాణాల్లో శ్రీకృష్ణుడు సత్యభామ ఎపిసోడ్ చూసిన, రుక్మిణీ కళ్యాణం చూసిన, రాముడికి సీత వెంట నడిచిన, అలాగా ద్రౌపది వస్త్రాపహరణం జరిగి ప్రగా ప్రతీకారాలతో కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన స్త్రీ పాత్ర అనేటువంటిది ప్రాముఖ్యతను మనం చెప్తా వచ్చింది. అలాగే చరిత్రలో మగువ మాంచాల తెగువ, రాణి అబ్బక్క స్వైర్యము ప్రతాపము, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యము, వ్యాపార దృక్పథంతో రాజ్యాలను ఆక్రమించుకుని ఈస్ట్ ఇండియా దౌర్జన్యము దుర్మార్గాలను ఎదిరించిన వీర వనితగా అన్టోల్డ్ కథానాయకులంతా, చరిత్ర మరిచిన కథానాయకులు రాణి అబ్బక్క, మగవ మాంచాల, నాగమ్మ, ఇలాగ అనేక మంది, మన చాకల ఐలమ్మ, స్వతంత్ర పోరాటలు సరోజినీ నాయుడు, ఇలా అనేక మద్దూరు అన్నపూర్ణమ్మ గారు, మాగంట అన్నపూర్ణమ్మ గారు, ఇలా అనేక మంది మహిళామణులు ఈ వీరోచిత పోరాటంలో స్వాతంత్రం కోసం, సమాజ ఉద్ధరణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, కడుపు నిండా అన్నం పెట్టడం కోసం మీకు అనేక మంది. తూర్పుగోదావరి జిల్లాలో మీకు మెర్ల మాణిక్యమ్మ కానీ, ఇంకా నిత్యాన్నదానంతో ఉన్న కోనసీమ జిల్లాకు చెందిన ఒక మహిళామూర్తి కానీ, ఇవన్నీ మహిళల యొక్క ప్రాముఖ్యతని, మహిళ తన ఔదార్యాన్ని, ప్రేమని, అనురాగాన్ని ఎలా పంచింది కుటుంబానికి, సమాజానికి, దేశానికి అనేటువంటి మనం చూసాం. ఇందిరాగాంధీ గారు లాంటి ఒక ఉక్కు మహిళ ఈ దేశాన్ని ఒంటి చేతితో నడిపించింది. వాళ్ళ పరిపాలనా విధానం, రాజకీయ పార్టీల విధానాలు, వాళ్ళ యొక్క ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు తమను తాము నిరూపించుకున్నారు. అలాగే వాళ్ళ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, ఇలాగ అనేక మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ భువనేశ్వరి గారు, ఇలాగ అనేక మంది తమ తమ పాత్రలు, అనేక మంది, అంటే మన పేర్లు అందరినీ చెప్పుకోవడం లేదు, అనేక మంది అనేక రంగాల్లో నిష్ణాతులై ఉన్నారు. మరి రాజకీయ పార్టీలు లేకపోతే ఒకళ్ళనొకళ్ళు అభియోగాలు చేసుకోవడానికి, ఆరోపణలు చేసుకోవడానికి పనికొస్తాయి. ఏమైనా బలహీనులైన, శారీరకంగా బలహీనులైన వారిలో ఒక బెరుకు, బెంగ, భయం, ఆందోళన, ఎందుకంటే వారు అంగడి బొమ్మల ఆట వస్తువుల్లో భావించే కొంతమంది దుర్మార్గమైన పైశాచిక ప్రవృత్తిగలను కొంతమంది మగవాళ్ళు ఆడవారిని వాళ్ళకి కూడా ఆట వస్తువుగాను, వినోద విలాస వస్తువుగాను చూడటం వల్ల వచ్చిన ముప్పు. బలం ముందు, పశుబలం ముందు దృఢకాయుడు కూడా నలుగురు కలిసి వేటాడితే ఒక దృఢకాయుడైన ఆజానుభావుడైన వాడు కూడా ఎదుర్కోలేడు. అలాగే కొంతమంది దౌష్ట్యాలకి, అత్యాచారాలకి, హత్యలకి గురవుతూ వచ్చారు. ప్రేమ నెపంతో, ప్రేమ పేరుతో పసిబిడ్డలు, ఆడబిడ్డల్లో గొంతు కోసేవాళ్ళు చూసాం, యాసిడ్ దాడి చూసాం, ఇలాంటివన్నీ చూస్తూ వచ్చాం. సామూహిక అత్యాచారాలు చూస్తూ ఉన్నాం. ఇదన్నీ కూడా మానవ సమాజంలో ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా, వ్యక్తులుగా, తన తల్లి, చెల్లి, అక్క, భార్య, కూతురు అందరూ ఆడవాళ్లే. మనతో సాటి ఆడవారిని మనం హింసించకూడదు,
రావాలండి. ఓకే. ఇది ఎవరో సంస్కరించలేము. దీని మీద కఠినమైన చట్టాలు, శిక్షలు అమలు చేస్తూ ఉన్నారు. ఏకంగా ఎన్కౌంటర్ పేరుతో కొంతమందిని పైకి దుకాణం సర్ది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా సరే ఈ భయం పోలేదంటే ఎక్కడో చట్టాల్లో లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల ఆధారంగా బయటపడవచ్చు అనేటువంటి భావన, డబ్బు, అధికారం, కుల బలం ఇటువంటివి కూడా కొంత వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. ఇలాంటి ఓకే. పరిస్థితుల్లో మీరు చెప్పిన కొంతమంది ప్రజా సమూహంలో ప్రాముఖ్యత సంపాదించడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి, తమ పాపులర్ అవడానికి ఈ మహిళలను అడ్డం పెట్టుకుని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఒక కన్ను మాత్రం తెరిచి చూస్తూ ఉంటారు, రెండో వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారి వారి అభిమానులైన నాయకులు అధికారంలో ఉన్న ఒకలాగా మాట్లాడతారు, వారి విముఖత కలిగిన వాళ్ళకి ఇష్టం లేని నాయకులు అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడుతుంటారు. ఇదే రాజకీయ పార్టీలు కూడా సంబంధిస్తుంది. ఈ దేశంలో దుర్మార్గమైన ఘటనలు ఎన్నో జరిగినాయి. కొన్ని కేసులు అయితే అపరిష్కృతంగా ఉండిపోయినాయి. చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయంలో చట్టాలు ఎన్ని చేసినా, ఎక్కడికక్కడ అదుపులో చేయడానికి ప్రయత్నం చేసినా ఈ ఆగట్లేదు. నెవర్ ఎండింగ్ స్టోరీ. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది, నేను మొదటి నుంచి చెప్తున్నాను, అంటే ఇక పక్షపాతం లేకుండా చెప్పాలంటే, ప్రధానంగా ఎన్టీ రామారావు గారు మహిళల పట్ల చాలా గౌరవము, అభిమానము, ఆదరణ, అనురాగము, ఆప్యాయత కలిగిన మనిషి. అందుకనే ఆడవారి పట్ల, ఆడవారి కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చాడు ఆయన. అలాగే అంటే ఆస్తిలో, ఆడపిల్లకి ఆస్తిలో హక్కు, ఇది ఎంత పర్సనల్ గా ఒక ఆడబిడ్డకి ఎంత మనోధైర్యాన్ని ఇస్తుంది, ఆర్థిక అండగా నిలబడద్దు అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఇంకోటి ఏంటంటే, స్త్రీలకు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలంటే, మన ఇంటిని చక్కబెట్టే బడ్జెట్ యంత్రం స్త్రీ. మనం 10 రూపాయలే సంపాదిస్తే అందులో ₹1, ₹10 పొదుపు చేసి తిరిగి మన అవసరాలకు వినియోగించే ఒక రిజర్వ్ బ్యాంక్. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే ఆడవారికి ఆర్థిక పెత్తనం ఇచ్చిన సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ, కుటుంబాలు కానీ నిలదొక్కగలిగినాయి. ఎవరైతే ఆడపెత్తనం వేరే అంటారో, ఆ పెత్తనం భోగవతం అని కానీ వదిలేసి వాళ్ళని దూరంగా పెడితే కనుక ఆర్థిక ఇటువంటి విషయాల్లో వాళ్ళు సర్వనాశనం అయిపోయారంట, దెబ్బతినిపోయారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న ప్రకారం గత ప్రభుత్వంలో ఎలాగుంది, ఈ ప్రభుత్వంలో ఎలాగుందంటే, గత ప్రభుత్వంలో ఆడవారి పట్ల అమానుషంగా వ్యవహరించారు. అంటే అత్యాచారాలకు కానీ, హత్యలకు కానీ, దుర్మార్గాలకు కానీ, హ్యూమిలియేషన్కి కానీ, ఆడవారిని, ఒక మగవాడిని తిట్టాలంటే కూడా ఆడవారిని లాక్కొచ్చి కుటుంబాన్ని ఒక 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 మగవాడిని, ఒక నాయకుడిని, అతన్ని హ్యూమిలియేట్ చేయాలంటే, కించపరచాలంటే అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టుకోవచ్చు. కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, కుటుంబాలని, భార్యల్ని, పిల్లల్ని లాక్కొచ్చి వాళ్ళు హ్యూమిలియేట్ చేసి తద్వారా వీళ్ళని ఏదో చేద్దాం అనుకుని ఆ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టిన సందర్భాలు పోసాని కృష్ణమురళి అయినా, శ్రీరెడ్డి అయినా, రోజారెడ్డి అయినా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అయినా 4 పెళ్లిళ్ళు అంటాం, టైర్లు మార్చడం రకరకాల. ఆ పార్టీలో సోషల్ మీడియా, సోషల్ డెవిల్స్, డిజిటల్ డెవిల్స్ అంటారు వాళ్ళందరినీ. వాళ్ళతో ఎంత రాతలు రాయించారు, ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు. మేరు నగధీరం, ఒక సంఘంలో ప్రతిష్ట, పరువు కలిగిన వాళ్ళని ప్రతిష్ట దిగజార్చేలాగా వాళ్ళని మానసికంగా కృంగిపోయేలా చేసే వ్యాఖ్యలు కూడా విన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అటువంటి వ్యాఖ్యలను కానీ, చర్యలను కానీ సమర్థించడం, ఒకవేళ వాళ్ళ పార్టీ కూడా ఎవరన్నా మాట్లాడితే కూడా వెంటనే అదుపు చేస్తాడు. ఇక్కడే స్పష్టమైన వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఇది అందరికీ తెలుసండి. తెలిసినా కానీ కళ్ళు మూసిపోయి ఉంటారు, చెవులు మూసేసుకుంటారు, మంచి వినరు, మంచి చూడరు, మంచి మాట్లాడరు. ఆ కోవకి చెందుతుంది ఆవిడ, ఇప్పుడు మీరు చెప్పిన ఆవిడ. కాబట్టి మీకు నిద్ర పోయేవాడిని లేపొచ్చు, నిద్ర నటించేవాడిని లేపడం. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవుతాం. వాళ్ళు ఈ పశ్చాబద్ధాలని బరితెగించి అసలు జరుగుతున్న చరిత్ర ఏంటి, ఏం జరుగుతున్నటువంటిది వాస్తవాలు వక్రీకరించి వాళ్ళ స్టోరీని మాట్లాడతారు. వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఇంకో ప్రశ్న లేవదీస్తారు. కాబట్టి ఈ మహిళా సంఘాలు కూడా, మహిళల హక్కుల కోసం పోరాడే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మేధా పాట్కర్ వచ్చింది మొన్న తెలంగాణ, ఈ మూసీ బాధితుల గురించి, లేకపోతే
ఆ హైడ్రా గురించి బాధితుల గురించి. మన ఆంధ్రప్రదేశ్లో రైతులు తమ కడుపులోంచి తీసి రాష్ట్ర ఆత్మగౌరవం కాపాడడం కోసం భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన మహిళా రైతులు, వృద్ధులు, పిల్లలు నిరంతరం 5 సంవత్సరాల పాటు అసిధారా వ్రతం, ఒక యాగం, యజ్ఞం, నిరసన కార్యక్రమం చేశారు శాంతియుతంగా. వారి పట్ల రాజ్యహింస ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తించింది మనం చూసాం కళ్ళారా. అవును. కొట్టి గాయపరిచారు, రక్త గాయాలు చేశారు, కంచెలేశారు, వస్త్రాపరణం చేశారు, రక్కేరు, గిల్లేరు, సూదులిచ్చి పొడిచారు, జుట్లు పట్టు వీడ్చుకెళ్ళారు, అమ్మవారికి పొంగళ్ళు కూడా ఇవ్వనివ్వలేదు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా నియంతృత్వంగా వ్యవహరించారు. ఒక పచ్చి బాలింతరాలని పొత్తు గడుపు మీద తనేడు ఒక పశువు. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ మహిళల పట్ల ఉద్యమాలు చేసేవాళ్ళు, మహిళల గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేదంటే ఎవరికి శత్రువు ఓకే. అనేటువంటి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రకమైన అవును. పక్షపాత ధోరణి, రాజకీయ ఉద్దేశాలు ఉన్నప్పుడు ఈ ఉద్యమాలన్నీ బలహీనపడతాయి. ఓకే. ఎవరైతే ఉద్యమ నాయకులుగా ఉంటారో, ఈ మహిళల గురించి ఉద్యమ నేతలుగా ఉండి గొంతెత్తుతారో వాళ్ళకే రాజకీయ ఉద్దేశాలు, వాళ్ళ బుద్ధిలో వక్రత ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి విలువ ఉండదు, ఆ ఉద్యమానికి ఫలం ఉండదు. కాబట్టే మహిళల గురించి ఎవరు పోరాడినా అది పలచగా ఉంటుంది, చక్కగా సాంద్రత ఉండలేదు. కాబట్టి ఓకే. ఎవరి కాళ్ళే స్వావలంబన అంటారు, ఆర్థిక స్వావలంబన, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ గా ఉన్నారు, వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు. ఆకాశంలో విలియమ్స్ గారు ఈ రోదసీ ప్రయాణం చేస్తా ఉన్నారు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు. ఇలాగా అన్ని రంగం, మిలిటరీలో కూడా ఉన్నారు, ఇప్పుడు పోలీసు శాఖలో ఉన్నారు, వైద్యులుగా అవును. వాళ్ళు ప్రేమ అనురాగం, చికిత్స చేస్తాం, శుశ్రూషలు అందిస్తా ఉన్నారు. ఇన్ని రంగాల్లో ముందుండి మనకి తల్లిగా, చెల్లిగా, అక్కగా ఉన్న వాళ్ళ గురించి ఏ రాజకీయ పార్టీ అయినా సరే పొరపాటు మాట్లాడితే క్షమించకూడదు. సొంత పార్టీలో వాళ్ళు మాట్లాడినా నోరు మూయమని చెప్పాలి. ఇక్కడ అవును. ఈ సొంత పూసల కింద మాట్లాడే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, కాపాడుకోవాలి, అవును. ఎప్పుడు కూడా అవును. నిష్పక్షపాతంగా ఉండాలి. ఇవన్నీ అవును. లేక ఉండటం వల్ల వాళ్ళని కూడా మనం ట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎంచుకునే వాళ్ళ గురించి మాట్లాడడానికి వెనక ముందు ఆడతాను. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, ఒక మంచి కాజ్ మాట్లాడినప్పుడు వాళ్ళ మీద విమర్శించకూడదు. కానీ చరిత్ర కూడా చూడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలో మహిళలు నా అక్క చెల్లెమ్మలు అన్నాడు, అత్యంత ద్రోహం వాళ్ళకే చేశాడు. నకిలీ మద్యం సరఫరా ఎస్. చేసి కుటుంబాల్లో చిచ్చు పెట్టాడు, ఆడబిడ్డలు తాళి తెంపాడు, వాళ్ళ కుటుంబాలు అనాథలు అయ్యేలా చేశాడు. ఓకే. ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయంటున్నారు, ఒక మద్యం అవును. షాప్ ఉంటుంది, ఒక గ్రామం ఉంటుంది, పక్క గ్రామంలో ఎక్కడో మద్యం షాప్ ఉంటుంది. మీరు ఒక 2 వీలర్ వేసుకుని ఆ మద్యం షాప్కి వెళ్ళి అక్కడే సేవించి వస్తుంటే దారిలో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నా పట్టుకుంటారో, లేదా మీకు ప్రమాదం జరిగి ప్రాణాలన్నా కోల్పోవచ్చు, అంగవైకల్యం అన్నా రావచ్చు. దీనికంటే కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఈ బెల్ట్ షాపుల్ని ఆథరైజ్డ్ చేయాలి. ఓకే. నా డిమాండ్ ఇది. ఎందుకంటే ఆథరైజ్డ్. నీ మద్యం అనేటువంటిది నువ్వు అమ్మటం మొదలు పెట్టిన తర్వాత ఎక్కడా కూడా తాగుడు, ఆ మద్యానికి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా కొనుక్కుంటారు, అవును. మాననప్పుడు నీకు ఆడికి అందుబాటులో లేకుండా చేసినా కానీ నువ్వు దాన్ని ఒక్కదాన్ని ఆపలేవు, ఎంత దూరం వెళ్ళని కొనుక్కుంటారు. కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ లో కూడా వాళ్ళు మద్యం మానలేదు, ఏదో రూపంలో సంపాదించుకున్నారు. ఏది దొరకకపోతే వేరే తాగేసైనా ప్రాణాల మీద తెచ్చుకున్నారు. కాబట్టి నువ్వు దాన్ని ఆథరైజ్డ్ చేస్తే అవినీతికి ఆస్కారం ఉండదు, ఇలా గెలిచేది మాటలు పడే అవకాశం ఉండదు. ఒక షాపు సార్ ఇక్కడ ఊళ్ళో ఇదే 14 మందిలో మద్యం మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వరుడు కళ్యాణి గారు ఎవరైతే ఉన్నారో, గత డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ దాకా మనం చూసుకున్నట్లయితే 23 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ దాకా మనం చూసుకున్నట్లయితే మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎక్కువ అమ్ముడుపోయింది. ఏదైతే బీర్ల కేసులు కానీ లిక్కర్ సంబంధించింది కానీ ఇవన్నీ ఎక్కువ అమ్ముడుపోయినాయి. ఇప్పుడు తల్లుల ప్రాణాల మీద అమ్మి వాళ్ళ భర్తలకు అమ్మి మద్యం అమ్మి తల్లులు వాళ్ళకి భర్త లేకుండా చేస్తున్నారు, వాళ్ళకి నాన్న లేకుండా చేస్తున్నారు. ఇంత విచ్చలవిడితనం ఎందుకు? బెల్ట్ షాపులు ఉన్నాయి, కావాలంటే ఆ వీడియోస్ కూడా మీకు పంపిస్తానని వరుడు కళ్యాణి గారు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? నిజమే ఆవిడ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అమ్మకాల కంటే చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు మనకి పెరిగినట్టు కనిపిస్తా ఉంది. అవును. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే మద్యాన్ని అమ్మింది.
ఆ ప్రభుత్వం మద్య దుకాణాల్లో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు నియమించుకుని ₹100 మద్యం అమ్మితే, ఉదాహరణ చెప్తున్నాను, 100కి ₹10 మాత్రమే ప్రభుత్వ లెక్కలో చూపించి మిగతా ₹90 వాళ్ళ ఖజానాకి వేసుకున్నారు కాబట్టి ఆ ₹90 లెక్కలోకి రాదండి. అర్థమైంది నా పాయింట్? వీళ్ళు అందుకునే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత దోపిడీ చేశారో తెలుసుకోవాలంటే, కూటమి వచ్చిన తర్వాత కూడా 3 నెలల పాటు అదే మద్యాన్ని, అదే పాలసీని కొనసాగించారు. అప్పుడు ఈ ర్యాండమ్ గా ఎంత మద్యం విక్రయాలు జరిగినాయి అనేటువంటిది వాళ్ళకి ఒక అంచనాకు వచ్చి, అప్పుడు వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎంత కొట్టేశారు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు బిఫోర్ ఉగాది. ఓకే. ఈ మద్యం స్కామ్ లో, మార్క్ మై వర్డ్స్, మద్యం స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేసిన దాంట్లో బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేసేసిన దాంట్లో అతను దాగుడు మూతలు ఆడుతున్నాడు, సాక్షులందరినీ పైకి పంపించేస్తున్నాడు. కానీ ఈ మద్యం స్కామ్ లో మాత్రం బిహైండ్ ది బాస్. ఎందుకంటే 1,50,000 150 కోట్ల మద్యం స్కామ్ కి ఒక సీఎంని, డిప్యూటీ సీఎంని, ఒక రాష్ట్ర ఎమ్మెల్సీని, మహిళను చూడకుండా అరెస్ట్ చేసిన ఈడీలు, సిబిఐలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదులుతాయండి? ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు వదులుతారు? 50,000 కోట్ల మద్యం స్కామ్ అండి ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు కొట్టేసిన 50,000 కోట్లు ఉంటుందా అంచనా, 1,000 అటు ఇటులో ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ మద్యం స్కామ్ లో అతను మిథున్ రెడ్డి, దీన్ని సహకరించిన వాళ్ళు, అధికారులు అందరూ కూడా జైల్లోకి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంటర్ ది డ్రాగన్ నీకు బయటకు వస్తూ రావడం ఉండదు. అప్పుడు మిగతా కేసులు ఆ బెయిల్ రద్దు అవుతాయి ఈ నేరం చేసినందుకు. తర్వాత ఇది చేసిన ఋషికొండ దగ్గర నుంచి మొదలెడితే రాష్ట్రంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ప్రజాధనం దోపిడీ మీద అన్ని కేసులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి మొత్తం మూల్యం చెల్లించుకుంటాడో. ఈసారి మూల్యం చెల్లించుకుని జైల్లో ఉండటమే కాకుండా వాళ్ళు కొట్టేసిన సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకి జమ చేయించే ఏర్పాట్లో ఉన్నారు ప్రభుత్వం. ఇది వీళ్ళు ఎంత గరగాటాడినా, వీళ్ళు ఎంత, నేను కూడా ఒప్పుకుంటున్నాను. సార్, ఇదే మద్యం విషయంలో బొత్స సత్యనారాయణ గారి కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ అనేది నడుస్తుంది. ఇదే కౌన్సిల్ లో ఒక మంచి వార్ నడుస్తుంది ఇద్దరి మధ్య. సో ఇక బొత్స సత్యనారాయణ గారు ఏమని క్వశ్చన్ చేశారంటే, మరి మీ ప్రభుత్వం వచ్చింది, మద్యం దుకాణం అనేది కొత్తగా అందరు ప్రైవేటీకరణ చేశారు, ఓకే బాగా ఉంది, కానీ పాత మద్యం షాపులు, ఐ మీన్ పాత బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవే ఎందుకు అమ్ముతున్నారని బొత్స సత్యనారాయణ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు ఏమని రిప్లై ఇచ్చారంటే, మీరు వెళ్తూ 8-9 మాసాలుగా మీకు స్టాక్ అనేది ఇక్కడ విక్రయించి వెళ్ళిపోయారు. ఆ స్టాక్ ఏం చేయాలి, ఎలా అమ్మకం చేయాలి, అన్ని బ్రాండ్లు తీసుకొచ్చాము, అన్ని బ్రాండ్లతో పాటు ఆ స్టాక్ కూడా 1 by 1 మేము అన్ని రిలీజ్ చేస్తున్నాము, మీరు చేసిన తప్పు అనేది బొత్స సత్యనారాయణ గారిని పాయింట్అవుట్ చేశారు. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం మీద, ఐ మీన్ ప్రజల సొమ్ముతో ఇంత దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం ఉన్నారు? ఎలక్షన్ ముందే 8-9 మాసాలు స్టాక్ తెచ్చుకొని ఉంచానంట డిస్టిలరీ దగ్గర. దానిపైన మీరేమంటారు సార్? చూడండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, మనం నాసిరకం మద్యం అనేటువంటి చెప్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఆర్డర్ పెట్టారో, ఏ అధికారి ఆర్డర్ పెట్టాడో ఆ ఎక్సైజ్ మంత్రి వాళ్ళ చేత కట్టించేయాలి, డబ్బు అంతా ఇంటికి పంపాలండి. అది ఓకే, ఇంకా అదే పరిష్కారం. అలా వీళ్ళు చేయట్లేదు, అలా చేయమని మనం డిమాండ్ చేస్తాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఆ తాడేపల్లి కొంపకి పంపేసి, బాబు మీ ఇంట్లో మీ గ్యాంగ్ అందరికి తాగిపించుకో, నువ్వు మాత్రం డబ్బు కట్టేసేవా బాబు అని చెప్పాలి. ఓకే, ఓకే, ఇది ఒకటే పరిష్కారం, ఇంకేం లేదంటారు? ఏ పరిష్కారం ఉంటుందండి? మరి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేస్తారు? ఆ నాసిరకం మద్యాన్ని సరఫరా చేయకూడదు, నేను కూడా అంటున్నాను, సరఫరా చేయకూడదు అంటున్నాను. అదంతా కూడా వాళ్ళకి పంపించేయాలి. ఓకే, వాళ్ళ ఇంటికి పంపించేసి మీరు కట్టేంటారు డబ్బు అని చెప్పాలి. మీరు తాగండి, లేకపోతే పారిపోసుకుని మాకు అనవసరం డబ్బు మాకు కట్టేయండి అని చెప్పాలి. ఓకే సార్, ఇదే మద్యం విషయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కొంతమంది ఇంకో మాట ఏమంటున్నారంటే, మద్యం అనేది మేమున్నప్పుడు ఏదైనా ఒక లిమిటేషన్ వరకే ఉండేది మద్యం అనేది, కానీ ఇప్పుడు మీరు ప్రైవేటీకరణ చేసిన తర్వాత మద్యం రేట్లు అనేది బీభత్సంగా పెంచారు. ఏదైతే ₹99 అని పెట్టిన మీరు ఆ 99 కాస్త ఇక 150-170 దాకా వెళ్ళిపోయింది మద్యం అనేది. మీరు బిజినెస్ చేస్తున్నారు, గవర్నమెంటే బిజినెస్ చేస్తుంది అన్నట్టుగానే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఏమన్నా మాట్లాడతారండి. ఆ పనికి మాల ప్రశ్నలు అన్నిటికీ సమానం చెప్తే కూర్చుంటారు కానీ వీళ్ళు. మనం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాణ్యమైన సరుకు, ఒక బ్రాండ్ వస్తుంది, మద్యపాన ప్రియులు అందరూ సంతోషంగా ఉన్నారు. మంచి బ్రాండ్లు తాగుతున్నారు, మాకు కావాల్సింది. ఇది వరకు 170 దియ్యి, 150 దియ్యి, 200 దియ్యి అని అడిగేవారు అంటారు. ఇప్పుడేమో మెక్డోల్ ఇయ్యి లేకపోతే ఇంకోటి ఇయ్యి అని చెప్పేసి బ్రాండ్లు అడుగుతున్నారు. అదే వ్యత్యాసం.
జగన్మోహన్ రెడ్డిని ఓడించిన ఫ్యాక్టర్స్ లో మద్యపాన ప్రియులు కూడా వీడు వద్దురా బాబు మాకు అనుకుని పంపించేశారు. ఓకే. చేత వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు పచ్చి అబద్ధాలు ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు మనుషులు ఓకే. చంపేసి ఎదరోళ్ళ మీద దోసేస్తారు. వాళ్ళు ఏం తప్పులు చేస్తారు ఎదరోళ్ళ మీద వేస్తారండి అన్ని. వాళ్ళంతా కూడా ఓకే. అది ఒక రోగగ్రస్తమైన వైరస్ అండి. అది రోగాలని సోకించే వైరస్ వాళ్ళంతా. అసలు వాళ్ళతో ఓకే. మాట్లాడితే కూడా మనకే రోగం అంటుకుంటుంది. ఓకే. కరోనా 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 వచ్చిన వాడి దగ్గరికి వెళ్తే చీకండి ఇస్తారు మీరు, అలాగే ఇవ్వను. వెళ్తాడు ఈ ముఖం చూస్తే కూడా పాపం తగులుకుంటుంది. ఓకే. అసలు వాళ్ళందరినీ కూడా మీరు కట్టగట్టి ఆ జైల్లో కూడా పెట్టకూడదు. వీళ్ళని వీళ్ళతో కలపకూడదు, మిగతా జైల్లోని మిగతా ఖైదీలతోటి. ఉమ్. వీళ్ళందరికీ సెపరేట్ గా జైలు వేయాలి. లేకపోతే ఇప్పుడు పరివర్తన చెంది పశ్చాత్తాపం పొంది వాళ్ళు ఏదైనా మార్పు వచ్చిన నేరస్తులు కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో రకంగా మంచి ప్రవర్తనతో విడుదల అవుదామని చూస్తూ ఉంటారు. వీళ్ళని కలిపారు అనుకోండి, వీళ్ళని కూడా ఆ జైలు వేసారు అనుకోండి, వీళ్ళ దరిద్రం వాళ్ళకి అంటుకుంటుంది. ఓకే. కాబట్టి వీళ్ళందరికీ సెపరేట్ గా వీళ్ళని ఏం చేయాలంటే ఒక మారేడుమిల్లి లాంటి ఏరియాలో 4 కొండల మధ్య ఒక ప్లేస్ చూసి అందులో పడేయాలి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి బయటి ఓకే. ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. బయటికి తప్పించుకోవడం లేకుండా కొండ సెలవుల్లో మొసళ్ళలో ఈ క్రూర జంతువులు అన్నిటిని చుట్టూరు కావలు పెట్టాలి. మనుషులు కూడా పెట్టకూడదు, డబ్బులు దండగా. ఆహార ఓకే. పొట్లాలు అవి పైనుంచి హెలికాప్టర్ నుంచి కింద పడేయాలి. వాళ్ళకి తినంటారు బాబు, దుంపలు గింపలు పడితే కాల్చి తింటారు. అంతే. అంత ఓకే. దారుణంగా వ్యవహరించాలి వాళ్ళతోటి. కఠినమైన కారాగారం అంటే అదే. అంతేగాని లోపల కూర్చోబెట్టి ఒళ్ళు పట్టి కూడా ఒకడు, కాళ్ళు పట్టి కూడా ఒకడు, శని ఆదివారాలు ఇంటికి వెళ్ళరారా బాబు, మీకు పెరువుల మీద పంపిస్తాం వేసుకుంటారా బయటికి వెళ్ళి, ఇలాంటివన్నీ చేయకూడదండి వాళ్ళకి. ఓకే. ఓకే. వీళ్ళకి కఠిన కారాగారం, ఎంత కఠినమైన గరుడు పురాణంలో శిక్షలు అమలు చేయాలి వాళ్ళకి, వీళ్ళు చేసిన పాపాలకి. మామూలు శిక్షలు కూడా, గరుడ పురాణం తెలుసా? శిక్షలో తెలుసు. తెలుసు. కుంభీపాకం, క్రిమి భోజనం, శూలదండన ఉమ్. ఇలాంటివన్నీ ఉంటాయి. ఉమ్. సర్పాహారం అర్థమైంది. ఇలాంటివన్నీ చేయాలండి వాళ్ళకి. వాళ్ళు మామూలు మనుషులు కాదు వాళ్ళు. ఒక మాట, ఒక మనిషికి మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇవన్నీ దున్నపోతున్న వారం గురిసినట్టే వాళ్ళు. మీరు ఎన్ని అన్నా కానీ వాళ్ళు ఓకే. సిగ్గు లేకుండా జనం అందరూ కాంట్రించి ఉమ్మేసినా కానీ ఇంకా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళు వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పమనండి, ఈ బుద్ధి లేని గాడిదల్ని. సాక్షిలో వేశారు కదా సార్, ఆ గుండెపోటు అని చెప్పేసి అప్పుడు. అదే ఆ గుండెపోటు అని చెప్పినాడు ఎవడో విజయసాయి రెడ్డి ఏమన్నాడు మొన్న, ఆడు చెప్పమంటే చెప్పారు అంటున్నాడు. వరుస పెట్టి అవినాష్. ఆ సాక్షులు అందరూ ఒక్కొక్కడో టికెట్ తీసుకుని టికెట్ లేకుండా పైకి పోతున్నారు వాళ్ళంతా. ఎవడో మిగలడు ఆఖరికి. మళ్ళీ ఏడు మొగం వేసుకొస్తాడు నా మీద పెట్టేశారండి. వీళ్ళ ఈ సార్ ఇదే సమాజంలో ఇదే తిరగడం కొంచెం డీవియేషన్ సార్. ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పుడు మీరు టాపిక్ తీసుకొచ్చారు. సో ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఆ పేరు మెన్షన్ చేయను, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది అని ఆయన చెప్పడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు సార్? ఎంత బుద్ధి లేని వాదన అంటే అది. అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చి 11 వచ్చిందండి. ఈ హత్య మార్చి 15 జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ని మార్చేది అయిన వెంటనే కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీని గురించి ఏం మాట్లాడకూడదని. ఎంత దారుణం అండి. కోర్టులు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇస్తాయి దాని గురించి మాట్లాడొద్దని. అంత హై ప్రొఫైల్ మర్డర్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదంట. కానీ వాళ్ళు వాడుకున్నారు కదా ఆ మటర్నే. ఇప్పుడు చాలా వ్యవస్థలు కూడా అటు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినాయి. అదుపు ఆజ్ఞ లేదు దాని మీద. ప్రలోభాలకు లొంగారో లేకపోతే ఏం లొంగారో ఆ వ్యవస్థలుగా ఆ చట్టాలను అమలు చేసి వాళ్ళు ఎంత దారుణంగా తయారంటే ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎందుకున్నారా బాబు, ఇటువంటి పనికిమాలిన వాళ్ళందరూ వ్యవస్థలకు అధిపతులు అయ్యారు అన్న బాధ వస్తూ ఉందండి. అవును. కాబట్టి మనకి ఎవరిని నిందించుకోవడం లేదు. కానీ ప్రజలు తీర్పిచ్చారు కదా. ఈ న్యాయస్థానాల్లో జుడ్డులాగా ఉన్నది వ్యవహారం. కేసులు ఎక్కడ తేలట్లేదు, కానీ ప్రజలు ఊరుకోరు కదా. అవును. దానికి ఒక కాల పరిమితి ఉంది. ఇంటికి అతను ఎక్కడ ఉండాలి అక్కడ పంపించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళని వెలికి తీసి వాళ్ళు శిక్షించాలా. న్యాయస్థానాలు పూర్తిగా ఇప్పుడు ఈ దేశంలో మనకున్న ఏకైక ఆధారం న్యాయస్థానమే. అవును. న్యాయస్థానాలు కూడా మనం పట్టించుకోకపోతే 7 ఏళ్ళు అయిపోయింది, మర్డర్ కేసు అయిపోయి సుప్రీంకోర్టులో ఉంది. వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తారు కానీ తీర్పులు ఇవ్వట్లేదు. అవును. ఏదైనా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. ఈ ప్రజాస్వామ్యంలో భారత ప్రౌఢికి ఎవరికైనా సరే ప్రాథమిక హక్కు, మాట్లాడే హక్కు, ఏ వ్యవస్థనైనా ప్రశ్నించే హక్కు ఉంది. వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించలేము కానీ వాళ్ళ తాలూకు నిర్లక్ష్యాన్ని, అధర్మాన్ని ప్రశ్నించే హక్కు పూర్తిగా ఉంది మనకు. అసలు ఈ దేశంలో ఈ వ్యవస్థల మీద చర్చ జరగాల. ఆ వ్యవస్థలకు అధిపతులు, అటానమస్ బాడీలు, విచక్షణాధికారం కలిగిన వాళ్ళ మీద మన నిఘా ఉండాలి. వాళ్ళ మానసిక స్థితిని కూడా మనం గమనించాలి.
వాళ్ళ చికిత్స అవును. జరగాలి, అవసరమైతే పరీక్షలు జరగాలి. అవును. ఎందుకు ఇలా చేశారు? ఏ ఏ ఏ వ్యవహారం, ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే దాని మీద ఒక సమీక్ష ఉండాలి. అవును. అప్పుడు ప్రజాస్వామ్యం కరెక్ట్ గా పనిచేసినట్టు లెక్కండి. లేదంటే కూడా మైట్ ఈజ్ రైట్, ఆటవికులు కాలం నాటికి వెళ్ళిపోతా ఉన్నాం మనం. బలం ఉన్న ఓకే. వాడితే, కండగలిగిన వాడితే రాజ్యం అన్నట్టుగా. ఇప్పుడు ఓకే. సంపద, అధికారం, పెత్తనం ఉన్నవాడు వాడు ఎవడు ఏమీ చేయలేడు అనేటువంటిది మన కళ్ళ ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా ఏం పీకగలుగుతున్నాడు? వాళ్ళ బాబాని ముక్క ముక్కల కింద ఇచ్చేసాడు. తనే చేశాడు, తనే చేయించాడు. ఏమైనా ఏమైనా చేయగలుగుతున్నారా? 1,00,000 కోట్లు కొట్టేసాడు. 10 ఏళ్ళని 13 ఏళ్ళని బయట తిరుగుతున్నాడు ఎంపీ గారు. ఇప్పుడు దీన్ని ఎవరికి నిందిస్తారు మీరు? దీనికి అవును. సమాధానం చెప్పమండి. వ్యవస్థల్ని, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు కట్టని వాళ్ళని, ఎవరు తప్పిది? ఉమ్. అవును. కాబట్టి అర్థమైంది సార్. ఊరికే బెదిరించిన వారు ముగించలేడు ఎవరిదండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్కి వచ్చినట్టు. థ్యాంక్ యూ సార్. ఓకే.